ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నువ్వు నీ చేతిలో ఏది దాచుకోవాలనుకుంటావు? డబ్బా, ఆస్తి, మంచి పేరు, ఇవన్నీ నీ దగ్గరే పెట్టుకోవాలనిపిస్తుంది కదా. కానీ దానం చేసే చెయ్యి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. మనం ఇతరులకు సహాయం చేస్తేనే మనకు తిరిగి వస్తుంది. ఇతరులకు సహాయం చేస్తే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒక ఇద్దరు రైతులు ఉంటారు. వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న పొలాల్లో ఉంటారు. ఒక రైతు పేరు ఏలియా. అతను బాగా కష్టపడేవాడు, కానీ బాగా జాగ్రత్తగా కూడా ఉండేవాడు. అతను తన దగ్గరున్న మంచి విత్తనాలన్నీ తన కోసమే దాచుకునేవాడు. తను బాగా ఎదగాలంటే తన ధాన్యాన్ని కాపాడుకోవాలని, ఎవరికీ ఏమీ ఇవ్వకూడదని నమ్మేవాడు. అతని పొలం చుట్టూ బలమైన కంచె ఉండేది, మరియు అతను పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. రెండో రైతు పేరు కాలేబు. అతను కూడా బాగా కష్టపడేవాడే, కానీ అందరికీ సహాయం చేసేవాడని అతనికి మంచి పేరుంది. అతను తన పంటలో వచ్చిన కొంత ధాన్యాన్ని ఎప్పుడూ పక్క వాళ్లకు, ఊళ్ళోని పేదవాళ్లకు ఇచ్చేవాడు. పక్క వాళ్ళ పంటలు పాడైనప్పుడు అతను తన మంచి విత్తనాలు కొన్ని వాళ్ళకు ఇచ్చేవాడు. వచ్చిన పంట అందరితో పంచుకోవడానికే అని చెప్పేవాడు. అతని స్నేహితులు కూడా అతను చాలా ఎక్కువగా ఇస్తున్నాడని చెప్పుకునేవారు. కానీ కాలేబు నవ్వుతూ, భూమికి ఔదార్యం ఉంది, మనం కూడా అలాగే ఉండాలి అని చెప్పేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఏలియా పొలంలో ఒకేలాంటి పంట వచ్చింది. అతను నిరంతరం పొలం నుండి తీసుకున్నందున అతని భూమికి సారం కూడా లేకుండా పోయింది, మరియు అతని పంట సరిపోయినంత ఉన్నా పెద్దగా పంట పండలేదు. అతని పొలం చుట్టూ ఉన్న కంచె ఎప్పుడు గట్టిగానే ఉండేది, కానీ అతను మాత్రం ఒంటరిగా ఉండేవాడు. కానీ కాలేబు పొలం ఆ ఊరిలో బాగా పేరు తెచ్చుకుంది. అతని పంచిన ధాన్యం కంటే మరింత ఎక్కువగా పంట వచ్చింది. అతని పొలంలోని భూమి మరింత సారవంతంగా అయ్యింది, మరియు అతని పంట కూడా బాగా పచ్చగా, ఆరోగ్యంగా ఉన్నాయి. అతను ఇతరుల కోసం ఇచ్చిన ధాన్యం అతనికి పూర్తిగా తిరిగి వచ్చింది, మరియు ఏ డబ్బుతోనూ కొనలేని సంతోషంతో అతను నిండిపోయాడు. మిత్రమా, నీవు ఇతరులు సాయంగా నిలబడితే నీకు కూడా సాయం అందుతుంది. దయను చూపండి, కనికరం కలిగి ఉండండి, సహాయం చేయండి. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. సామెతలు 11:25. ఔదార్యం గల మనుషుడు వర్ధిల్లుతాడు. వేరే వాళ్లకు సాయం చేసేవాడు తానే సాయం పొందుతాడు. నువ్వు ఇతరులకు సహాయంగా ఉండు. నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగా దేవుడు ఉంటాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.